తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. నవీన్ రావు, శ్రవణ్ రావు మధ్య సంబంధాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. నవీన్ రావు, శ్రవణ్ రావు మధ్య సంబంధాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ సిట్ దర్యాప్తుకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ లక్ష్మి, మనం చూసుకుంటే కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కీలక దశకు మారుతుందనే చెప్పాలి. అదేవిధంగా ఇందులో భాగంగానే ఈరోజు సిట్ మరో నిర్ణయం కూడా తీసుకోబోతుందని తెలుస్తుంది. ఎమ్మెల్సీ నవీన్ రావు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు అయితే సిద్ధమయ్యారని చెప్పాలి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు కూడా కాసేపట్లో నోటీసులు జారీ చేసే విధంగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా నవీన్ రావు, శ్రవణ్ రావు ఎవరైతే ఉన్నారో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అయితే ఫోన్ ట్యాపింగ్ కావాల్సిన ముఖ్య కారణాలు ఏంటి అంటూ కూడా తెలుసుకునేందుకు సిట్ అధికారులు అయితే ముందు అడుగు వేస్తున్నారంటూ తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే ప్రభాకర్ రావు మెయిన్గా అయితే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఉన్నారో, ప్రభాకర్ రావు ఇప్పటి వరకు చెప్పినదంతా నోరు విప్పడం లేదు, సిట్కు సరిగా సహకరించడం లేదు. కాబట్టి సిట్కు సరిగా సహకరించిన నేపథ్యంలో అయితే ఈ సిట్ అధికారులు మొత్తం టోటల్గా అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా చూస్తున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అయితే ఇప్పటికే ప్రభాకర్ రావుకు వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలంటూ కూడా అయితే సిట్ అధికారులకు సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో ఈ సందర్భంగా మొత్తం టోల్గా ఎవరైతే బాధితులు కానీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి సాక్షులు కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా మొత్తం టోటల్గా అయితే వాళ్ళ స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు 600 అయితే నవంబర్ 15 అండ్ 30 వరకు ఆ 15 రోజుల సమయం లోపల మొత్తం 4000కు పైన ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్టు చెప్తున్నారు. అందులోపల 618 ఫోన్ నెంబర్స్ మొత్తం టోటల్గా రాజకీయ నాయకులు, ప్రముఖులై ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉండడం అయితే తీవ్ర చర్చనీయంగా మారింది. కాబట్టి ఆ యొక్క ఇప్పటికే సిట్ అధికారులు మొత్తం 228 స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. మిగతా 600 మంది ఉన్న మొత్తం టోటల్గా 618 మంది ఉన్నారు. కాబట్టి అయితే 220 ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే రికార్డ్ చేశారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్గా అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే నవీన్ రావు ఉన్నాడో, నవీన్ రావు పాత్ర పైన ఎలాంటి ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే కోణం లోపల సిట్ అధికారులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. కాబట్టి అయితే వేచి చూడాలి. ఈ యొక్క మొత్తం 600 అయితే ఈ యొక్క ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్టేట్మెంట్లు అన్నీ కూడా రికార్డ్ చేయాలంటూ సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న మీద ఆ యొక్క రికార్డ్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క వాంగ్మూలం, వారి అందరి వాంగ్మూలాన్ని తీసుకొని సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టేసి ఈ యొక్క ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో ఆ వెసులుబాటును రద్దు చేయాలి. రద్దు చేసిన తర్వాత నాంపల్లి కోర్టుకు వెళ్ళేసి ఆయన జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటే కానీ మొత్తం టోటల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి మూల కారకులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే కోణం లోపల దర్యాప్తు సాగుతుంది. కాబట్టి అయితే ఖచ్చితంగా సిట్ మరో ముందడుగు వేసేసి వీళ్ళకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైందని తెలుస్తుంది. లక్ష్మి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.